యాక్చువల్లీ నేను తిట్టలేదు, అడిగా. గుడ్. సో అంటే మేము చాలాసేపటి నుంచి నెక్స్ట్ ప్రెస్ మీట్స్ ఉంటాయి, సో మీకు అర్థమవుతుంది. సో మీది చూస్తే కనుక ఒక మంచి రోల్ కనిపిస్తుంది ఈ మూవీలో. సో బాలీవుడ్కి బాగా వేస్తారా నెక్స్ట్? డెఫినెట్గా. అంటే మీ అందరికీ తెలుసు సినిమాకి ఏ పరిమితం లేదు. మన ఇద్దరం దబ్బిడి ఆడుకుందాం. సో అంటే ఈ సినిమా పర్టికులర్గా నాకు ప్లాట్ఫామ్ వేస్తుంది. సో ఐఎమ్ గోయింగ్ టు సెటిల్ డౌన్ డెఫినెట్లీ దేర్ ఆల్సో. ఏమన్నా స్టోరీస్ వచ్చాయా నెక్స్ట్ ఈ ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత బాలీవుడ్ నుంచి? వచ్చినాయి, బట్ దీని తర్వాత మంచి వస్తాయని వెయిట్ చేస్తున్నాను. జగపతి బాబు గారు. ఓకే, జై బాలయ్యదా. జగపతి బాబు గారు, హాయ్ సార్. సార్, ఈ ట్రైలర్లో మీరు అండ్ ఆయుష్ ఫేస్ టు ఫేస్ డిస్కషన్ ఉంది కదా, చూస్తే కొంచెం శ్రీమంతుడు సినిమా గుర్తుకొచ్చింది. అందులో కూడా మహేష్ బాబు గారితో మీరు అలా డిస్కస్ చేస్తారు. సో స్టోరీ పరంగా దానికి దీనికి ఏమైనా సిమిలారిటీస్ ఉంటాయా? కులం గోత్రం ఏ సంబంధం లేదండి. లేదు, జీరో. ఓకే. విజయేంద్ర ప్రసాద్ గారు, మీ ప్రశ్న సమాధానం చెప్తానండి. చెప్పండి. మీరు ప్రశ్న వేశారు కదా, శ్రీమంతునికి పోలుకుంటుందని. ఓ పోలుకుందండి. శ్రీమంతుల్లో ఎస్ ఉందండి, దీంట్లో ఆర్యుఎస్లో ఎస్ ఉందండి. ఆ పోలుకుంటుంది సార్. విజయేంద్ర ప్రసాద్ గారు సార్, ఓకే. యాక్చువల్గా మహేష్ బాబు గారు రాజమౌళి గారి సినిమా గురించి ఒక అప్డేట్ ఇవ్వండి సార్. ఇది వెన్యూ కాదండి, అది దిస్ నాట్ ద వెన్యూ. సార్, మీరు ఈ సినిమాలో ఇక్కడ సార్ మీరు ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్తో ఒకటి స్టిల్ పోస్ట్ చేసి, నేను పోలీస్ కాకపోతే నేను యాక్టర్ కాకపోతే ఖచ్చితంగా పోలీస్ అయ్యేవాడిని అని పెట్టారు. అంటే ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేశారు కదా, ఎలా దబిడి ఆడించారా, ఎలా ఏంటి? ఎవరిని ఆడిచ్చాలో వాళ్ళని ఆడిచ్చాను. అది ఎవరో మీకు తర్వాత తెలుస్తుంది. జగపతి బాబు గారు, ఓవర్ క్వశ్చన్ అండి. అంటే మీరు సినిమా కథ బాగుంటే కానీ ఎక్కువ ఒప్పుకోరు. ఈ సినిమా అంటే రష్లాన్ సినిమా ఒప్పుకోవడానికి ముఖ్యంగా ఏంటండి? ఫస్ట్ది నిజం కాదండి, కొన్ని సినిమాలు డబ్బుల కోసం ఒప్పుకుంటాను. ఈ సినిమా కేవలం సినిమాలో ఉన్న దమ్ము కోసం ఒప్పుకున్నాను. దమ్ము ఏంటండి? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? మీకు బాగా నచ్చింది దమ్ము. కుక్కర్ ఓపెన్ చేస్తే దమ్ అంతా పోతుందండి, నేను చేయను. ఆ దమ్ ఏంటో తెలుస్తుంది. బికాస్ ఎందుకంటే పర్టికులర్గా దీంట్లో ఏది రివీల్ చేసే పరిస్థితిలో లేము, ఏ క్యారెక్టర్ కూడా రివీల్ చేయలేము. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిలిం. గుడ్ సార్. మీరు బాలీవుడ్లో కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ సార్ మీ క్యారెక్టర్కి మీరు డబ్బింగ్ ఎందుకు ట్రై చేయలేదు? మీ వాయిస్ బేస్ ఉంటుంది కదా, క్యారెక్టర్కి హెల్ప్ అవుతుంది కదా, మీరు డబ్బింగ్ ఎందుకు ట్రై చేయలేదు? ఫర్దర్గా ఏమైనా ట్రై చేస్తారా హిందీ? సినిమాకి జస్టిస్ జరగదండి, ఎందుకంటే నా యాక్సెంట్ పర్ఫెక్ట్ కాదు. ఓకే. అండ్ వాట్ ఎవర్ దేవ్ డన్ దే మ్యాచ్ ఇట్ వెరీ వెల్. ఎస్. సో అది చెప్తే కానీ తెలియదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ దేవ్ ఆల్రెడీ డన్. ఓకే. ఫైనలీ సినిమా ఇస్ బిగ్గర్ దెన్ మీ ఆర్ ఎనీబడి ఎల్స్. ఓకే. సో దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే సార్, ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు మీ. I can also add to that.